చంద్రబాబు లోకేష్ కు బాకా ఊదుతూ వైఎస్ జగన్ ను అప్రతిష్ట పాలు చేయడమే ఈనాడు పత్రిక లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు లోకేష్ ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 65 వారాల్లో బాబు లోకేష్ పవన్ ఎన్నిసార్లు పక్క రాష్ట్రాలకు వెళ్లారని ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ బుడమేరుకు వరదలు వచ్చినప్పుడు కూడా పారిపోయారన్నారు. వాళ్ళ స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లకు ప్రభుత్వ ఖజానాగా ఉంచి ఎంత ఖర్చు చేశారో వార్త రాసే దమ్ముందా అని ప్రశ్నించారు శివశంకర్. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ రాజకీయం చేస్తున్నారు కదా, ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు, తెలంగాణ హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నారు. ఇంకోటి కరోనా టైం అంటే 2 సంవత్సరాలు అసలు పత్తా లేకుండా పోయారు. ఈ 2024 జూన్ నుంచి ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీ చంద్రబాబు కావచ్చు, మీ లోకేష్ కావచ్చు, మీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పక్క రాష్ట్రాలకు హైదరాబాద్కి వెళ్లారు. బుడమేరు దిగేసి ఇక్కడ ఉంటే ప్రజలందరూ కూడా గిలగిలా కొట్టుకుంటే తండ్రి కొడుకులు వెళ్లేసి ఎక్కడున్నారు? క్లిష్ట సమయాల్లో గాని కష్ట సమయాల్లో కూడా ఇక్కడ లేరే. ఏది రాయడానికి ఇంకైపోయిందా? ఈ లెక్కలు రాసి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రత్యేక విమానాల ద్వారా ప్రత్యేక హెలికాప్టర్లు ఎన్నిసార్లు వాడారు, ఇది కదా కిరణ్ గారు రాయాల్సింది, రామోజీ గారు అబ్బాయి. ఇది రాస్తే వార్త అవుతుంది. ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే ఆలోచనతో, భయముతో జగన్ గారు పేరు ప్రస్తావన లేకుండా మీ పత్రిక అచ్చు వేయొద్దని ఒక నిబంధన పెట్టుకున్నట్టుంది.